న్యూస్కి స్వాగతం. గూడూరు పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం ద్వారా వచ్చిన ఇండక్షన్ స్టవ్ మరియు పుస్తకాలను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులకు అందజేశారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వం ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చిన ఇండక్షన్ స్టవ్ మరియు పుస్తకాలను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అంగన్వాడీ సిబ్బందికి అందజేశారు. టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీలం కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో కూడా మెరుగైన వసతులు ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో ఇండక్షన్ స్టవ్లను ఇవ్వడం జరిగిందని తెలిపారు. చిన్నపిల్లలకు అర్థమయ్యే రీతిలో పుస్తకాలు ఇస్తుందని, వీటన్నింటినీ సద్వినియోగం చేసుకుని పిల్లలు బాగా చదువుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలోని సిడిపిఓ మెహబూబీ, నాయకులు పులిమి శ్రీనివాసులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. వచ్చేలమ్మా గ్యాస్తో చాలా ఈజీ కొడుతున్నాం అనేసి సార్ ఇవన్నీ మనకి అంగన్వాడీ కేంద్రాలు పంచాయతీ ద్వారా చేయాలని దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్తో ఇబ్బంది పడుతున్నారు. ఆ గ్యాస్ బారి నుంచి కాపాడాలనే ఆలోచన వారికి ఇంజక్షన్ సిలిండర్లు 5 లీటర్లు ప్రజలు 4 లీటర్ల కడాయి, 5 లీటర్లు బాటిల్, 3 లీటర్ల పాలు మాత్రం. అదేవిధంగా అంగన్వాడీలో BP1, BP2 సంబంధించిన రయన్సీ, అభినయ గీతాలు, అదే యాక్టివిటీస్, గణితము బుక్, ఇంగ్లీష్ బుక్, తెలుగు అభ్యాస దీపిక, పూర్వ ప్రాథమిక విద్య అనే బుక్స్ను కూడా పిల్లలకి B1కి B2కి ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి అంగన్వాడీలను అభివృద్ధి చేయాలి, ముందుకు తీసుకెళ్లాలి. వీళ్ళ కూడా మన యొక్క ప్రాథమిక పాఠశాలలో కూడా గతంలో కూడా మంత్రి నారాయణ గారు ఉన్నప్పుడు 2014-19లో కూడా 1-2 తరగతులు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా
అంగన్వాడీల అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తున్నారు. అది మీరు కూడా ప్రభుత్వం జరిగిన కార్యక్రమాలను మీరు చేతి ఇచ్చి ఈ కార్యక్రమాలను ముందుకు ఆశిస్తూ డ్రైనేజీ కాలువ నీళ్లు పోవడం లేదని ఆన్లైన్ గ్రీవెన్స్ కు కదిలిన ఆర్ఎన్బి ఆర్ఐ డ్రైన్ కు కాలువ నిర్మాణం. సైదాపురం మండలం కలిచేడు బస్టాండ్ లో గత ప్రభుత్వంలో నిర్మాణం చేసిన సిమెంట్ రోడ్డుకు ఒకవైపు డ్రైన్ పనులు అసంపూర్తిగా పూర్తి కాకపోవడంతో మధ్యలో కాలువ తీయకపోవడంతో వర్షం కురిసినప్పుడు ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయని ఆన్లైన్ గ్రీవెన్స్ ఆర్జీకి షేక్ రఫీ అనే వ్యక్తి ఆన్లైన్ గ్రీవెన్స్ ఆర్జీ పెట్టారు. దీంతో ఆర్ఎన్బిఆర్ఐ ఎస్ఎం ధనంజయ సోమవారం డ్రైన్ను పరిశీలించారు. ఈ మేరకు రోడ్డు పనులు చేశాక నిర్మాణం జరిగిన డ్రైనేజీని పూడ్చివేశారు. దీంతో డ్రైనేజీని పూడ్చేసి నీళ్లు పోకుండా చేస్తే కేసులు తప్పవని డ్రైనేజీ జోలికెళ్లేవారని హెచ్చరించారు. మధ్యలోనే రోడ్డు మీటర్ల కాలువ లేకపోవడంతో జేసీబీని తెప్పించుకుని మట్టిని తీసి నీరు వెళ్లేలా పనులు చేయించారు. ప్రస్తుతం రోడ్డు పనులు గత 5 నెలల క్రితం మధ్యలో పనులు ఆగిపోవడంతో డ్రైనేజీ పనులు కూడా స్తంభించాయి. ప్రజలు సైదాపురం డేగపూడి మధ్య గుంటల రోడ్డు డ్రైనేజీ సమస్యతో సతమతమవుతున్నారు. ఎగ్జాంపుల్ మీరు సైడ్ చేసి పండించా మళ్ళీ రెండో కాగితం పెట్టుకుంటున్నావు అంతేనా?
పోయేసి సర్పంచ్ వాళ్ళ పోయేసి ఆడకి కాలువలు తీశారు కుడుకులు తీయాలంటే తీసుకుంటా పోవటం ఏంటా ఏ నుంచి తీసుకుంటా పోవడం కాదు ముందు తీసుకొని రాదు ఇప్పుడు తీసుకోపోయేదాన్ని మీకేం నష్టం తీస్తాం కానీ ముందు తిని ఇది ఇరిగిపోయింది కదా తీసుకోకపోవడమే దాని పక్కన పట్టడమే దాన్ని చూస్తావు కదా నువ్వు నేను ఉన్నాను కదా మతం చేస్తాడు పోయా గూడూరు త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణి వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు.
అన్నదాన సేవా సమితి గుంటూరు గుంటూరు వాస్తవ్యులు గుంటూరుపాళెం వాస్తవ్యులు శ్రీ పెనుమల్లి శ్రీనివాసరెడ్డి జ్ఞాపకార్థం వాడి భార్య అయినటువంటి శ్రీమతి భారతి గారు, వాళ్ళ కుమారుడు పెనుమల్లి శ్రీనివాసరెడ్డి, వాళ్ళ కుమార్తె కోడలు వచ్చి పూజిత గారు, మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు కుమారుడు గోపినాథ్ గారు, తర్వాత వాళ్ళ భార్య వచ్చి పూజిత గారు, ఇద్దరు అన్నదానాలు వ్యవహరించారు. 20 సంవత్సరం మనకు ఈ డేట్లో వాళ్ళు అన్నదానం చేస్తారు. ప్రతి సంవత్సరం వాళ్ళకి భగవంతుడు ఆయురాన్ని కలిసేదాన్ని వాళ్ళని ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.